A7 న్యూస్ ఆంధ్ర. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన దళితుల ముద్దుబిడ్డ సొంగ రోషన్ కుమార్ గారు విజయవాడ వరద బాధితులకు సహాయ చర్యల దగ్గర నుండి శాసనసభల్లో నియోజకవర్గానికి రావాల్సిన ఆర్థిక వనరులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరియు జాబ్ మేళా వంటి మహత్కార్యాలు కార్యక్రమాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రతి కుటుంబం వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్న శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి, ఆయనకు అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందిస్తున్న జిల్లా మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి ఈరోజు కార్తీక మాస వనభోజనాల సందర్భంగా నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ, నియోజకవర్గం మాజీ ఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, జనసేన కన్వీనర్ మేకా ఈశ్వరయ్య, లింగపాలెం మండల అధ్యక్షులు గరిమళ చలపతిరావు, రాష్ట్ర రైతు ఆర్గనైజింగ్ కార్యదర్శి గుత్తా సాయి సత్యవరప్రసాద్, మాజీ ఎంసీ చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు, శ్యామ్ చంద్ర శేషు, మండల అధ్యక్షులు కిలారు సత్యనారాయణ, మాటూరి వెంకటరామయ్య, రావూరి కృష్ణ, మాజీ పిఏసి అధ్యక్షులు గారపాటి బుద్ధ వరప్రసాద్, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్, జిల్లా సాధికారిక జిల్లా అధ్యక్షులు కప్పెర్ల నాగరాజు, జిల్లా ఎన్వైఎల్ఎఫ్ అధికార ప్రతినిధి అన్నప్పరెడ్డి గంగాధర్, కూటమి నాయకులు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.